మోంతా తుపాను ముసురుకొస్తున్న వేళ రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు రైళ్లను రద్దు చేసింది. కోస్తా ప్రాంత జిల్లాలకు వెళితే 107 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 70 రైళ్లు, రేపు 36 రైళ్లు, ఎల్లుండి 1 రైలును రద్దు చేసింది. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు మీదుగా నడిచే పలు సర్వీసుల్ని ఆపేశారు. కాకినాడ, తెనాలి, రేపల్లి నుంచి బయలుదేరే రైళ్లను నిలిపివేశారు. దీంతో పాటు మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్ నుంచి బయలుదేరే పలు సర్వీసుల్ని రద్దు చేశారు. అదేవిధంగా 18 రైళ్ల సమయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను సిబ్బంది ఏర్పాటు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాల్ని ప్రయాణికులకు సందేశం పంపారు. రద్దయిన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ మొత్తం తిరిగి చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు. పలు రైళ్లు నడుస్తున్నందున కల్వర్టులు, అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల వద్ద రైల్వే ట్రాక్లను విస్తృత తనిఖీలు చేయాలని సిబ్బందిని రైల్వే శాఖ ఆదేశించింది. ఎక్కడా ఇబ్బంది లేదని తేల్చాకే రైళ్లు నడపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించింది. మరోవైపు విమాన రాకపోకలపై మోంతా తుపాను ప్రభావం చూపుతోంది. శంషాబాద్ నుంచి ఏపీకి రావాల్సిన 18 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేశారు.